వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాచల మాహాత్మ్యం 6వ రోజు పారాయణం. పుష్యమాసములో దేవతలందరితోనూ కలిసి మహేంద్రుడు ఇంద్రతీర్థములో స్నానమాచరించి అరుణాచలుణ్ణి అర్చించును. అరుణాచలేశ్వరుని సన్నిధిలో గల శివతీర్థపు మహిమ సాటిలేనిది. శివుడు బ్రహ్మ కపాలముతో కలిసి ఇక్కడ స్నానమాచరించాడు. మాఘమాసములో శివుడిక్కడ రుద్రగణములతో కూడి భూలోకములోని మానవులకు ప్రాయశ్చిత్త ఫలితములను ఇస్తూ నిలిచి ఉండును. ఆగ్నేయ దిశయందలి అగ్నితీర్థములో స్నానము చేసి అగ్నిదేవుడు స్వాహాదేవిని కలుసుకొన్నాడు. ఫాల్గుణ మాసములో మన్మధుడు ఇక్కడ స్నానం చేసి సర్వలోకములకు సుఖకారకుడైనాడు. దక్షిణ దిక్కులో ఉన్న విష్ణుతీర్థము సర్వ ఋషుల చేత సేవింపబడి గొప్ప వరములను ప్రసాదిస్తున్నది. చైత్రమాసములో ఈ విష్ణుతీర్థములో విష్ణువు స్నానం చేసి అరుణాచలుణ్ణి అర్చించి లోకపాలకుడై కీర్తిని పొందాడు. ఉత్తర దిక్కులో ఉన్న సూర్యతీర్థము సర్వరోగ నివారణి. వైశాఖమాసములో వాలఖిల్య మహర్షులతోటి వేదములతోనూ కలిసి సూర్యుడిక్కడ స్నానమాచరించి అరుణాచలుణ్ణి సేవించుచుండును. ఈశాన్య దిశలో గల అశ్వినీ తీర్థంలో స్నానం చేసి దేవతలకు వైద్యులైన అశ్వినీ దేవతలు పునీతులై శివార్చన గావింతురు. శోణగిరికి దక్షిణ దిశలో పాండవ తీర్థం ఉన్నది. పాండవులు ఇందులో స్నానము చేసి రాజ్యలాభమును పొందారు. భూదేవి సర్వ ఔషధములతోనూ సర్వదేవతలతోనూ కలిసి జ్యేష్ఠమాసములో అరుణాచలుణ్ణి సేవించి అతని కరుణను పొందినది. వాయువ్య దిశలో గల వైశ్వదేవ తీర్థములో స్నానము చేసి విశ్వేదేవతలు అరుణాచలుణ్ణి అర్చించి దేవతలతో పాటు యజ్ఞ భాగములు అందుకొనుటకు యోగ్యులైనారు. ఇందులో స్నానము చేస్తే విశ్వాధిపత్యము లభించును. తూర్పు దిక్కున గల ఇంద్రతీర్థములో స్నానము చేసి లక్ష్మీదేవి హరిని భర్తగా పొందినది. గిరికి ఉత్తరమున స్కందా నది ప్రవహిస్తున్నది. శివపుత్రుడైన స్కందుడు ఇందులో స్నానము చేసి రాక్షస సంహారమునకు కావలసిన శక్తిని పొందాడు. శుభములను ప్రసాదించే కుంభానది శోణగిరికి పడమరగా ప్రవహిస్తున్నది. కుండ నుంచి పుట్టిన అగస్త్యుడు ఇక్కడే సర్వదా నివసిస్తున్నాడు. ఈ శోణగిరిని గంగానది పాదమునందు, యమునా నది మధ్యలోనూ, నర్మదా నది శిరస్సు భాగములోనూ ఎల్లవేళలా సేవిస్తున్నాయి. ఈ గిరి చుట్టూ అనేక తీర్థములు ఉద్భవించాయి. వాటిని లెక్కపెట్టుటకు మార్కండేయునకు కూడా వీలు కాదు. ఆయన బహు కష్టముతో తపస్సు చేత అరుణాచలుణ్ణి మెప్పించి ప్రసన్నుడైన మహేశ్వరుని ఈ విధంగా వరము కోరుకున్నాడు. ఓ భగవన్ అరుణాచలేశ్వర, కొద్దిపాటి జ్ఞానము కలవారు తెలుసుకోలేని తీర్థములెన్నో ఇక్కడ ఉన్నాయి. వీటన్నింటినీ ఒకే చోట ఎలా పొందగలము? ప్రత్యేకముగా ఒక్కొక్క తీర్థములో స్నానము చేయుట అసాధ్యము కదా. జ్యోతిస్వరూపుడవైన నిన్ను తాకుటకు భయపడిన దేవతలందరూ తేజస్సును తగ్గించుకున్న నిన్ను ఇప్పుడు ఎలా సేవించుకుంటున్నారో అలాగే అందరూ నిన్ను ఏ విధంగా సేవించగలరు? అందువలన నేను కూడా శివుణ్ణి అర్చించి మహా తపస్సు చేసి సర్వలోకములకు శ్రేయస్సును కోరువాడనై ఈ అరుణ పర్వతమును సూక్ష్మమైన లింగముగా పూజించాను. విశ్వకర్మ చేత సృష్టించబడిన అతి సుందరమైన విమానముతో కూడిన దేవాలయము గల ఆ లింగమునకు సర్వభోగములు నిత్యము అమరునట్లు సంకల్పించాను. వివిధ ధర్మశాస్త్రములను అధ్యయనం చేసిన మునులు భక్తితో శివునికి ఈ ప్రదేశంలో సమస్త సేవలను చేస్తున్నారు. నేను శివార్చన చేసి అగ్ని నుండి పుట్టిన 7 కన్యలను శివసేవకై వినియోగించాను. అరుణాచలుని కరుణ చేత శత్రువులను జయించిన భూపతులు రాజ్యములను తిరిగి పొంది అరుణాచలేశ్వరునికి వివిధ భోగములు జరుగునట్లు ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పడినది అనుభవం ద్వారా గ్రహించేది, విచిత్రమైనది, అన్ని పాపములను నశింపచేసేది, కల్మషము లేనిది, వాక్కులతో వర్ణింపలేనిది, స్మరణ మాత్రము చేతనే అన్ని కల్మషములను నశింపచేసేది. నీ సకల పుణ్యముల యొక్క రాశుల ఫలితమైన ఈ అరుణాచలమును పూజింపుము అని గౌతమ మహర్షి పార్వతికి బోధించాడు.
గౌతమ మహర్షి చెప్పినదంతా శ్రద్ధగా ఆలకించిన పార్వతీదేవి ఇలా ప్రశ్నించింది. ఓ మహాముని ఋషిపుంగవ, గౌతమ, అగ్నిలింగము భూమిపై ఎలా అవతరించినది? ప్రాణులందరికీ శాంతి ఎలా లభించింది? అరుణగిరి నుండి పుణ్యనదులు ఏ విధంగా ప్రవహించాయి? అగ్నిలింగము కుంచుకొని ఏ విధంగా పర్వతమైనది? శ్రద్ధావతి అయిన పర్వతరాజపుత్రి అనగా పార్వతి ప్రశ్నకు గౌతమ మహర్షి ఈ విధంగా బదులు పలికాడు. జనని, భవాని, పరమేశ్వరి, నీవు నేడు అత్యుత్తమమైన ప్రశ్నను వేశావు. ఈ విషయమంతా నీకు తెలుపుతున్నాను వినుము. కృతయుగంలో అగ్నిమయముగా ఉన్న ఈ అరుణలింగము త్రేతాయుగములో రత్నాచలమై ప్రకాశించింది. అది ద్వాపరయుగములో హేమపర్వతమై వెలుగుచుండెను. అదే కలియుగములో మరకతాచలముగా విరాజిల్లుచున్నది. ఎన్నో యోజనముల వరకు విస్తరించి ఉన్న ఈ అగ్నిమయ లింగమే మహర్షులు, దేవతలు అందరూ భక్తితో తనకు ప్రదక్షిణము చేసి ప్రార్థించగా ప్రసన్నమై ప్రశాంతమై లోకక్షేమమునకై తన ప్రకాశమును రహస్యముగా మరుగుపరుచుకొని పర్వతాకారమై నిలిచి ఉన్నది అని గౌతమ మహర్షి వివరించగా పార్వతి మరలా ఇలా అడిగింది. ఓ పరమఋషి, దేవతలు అరుణాచలుణ్ణి ఏ విధంగా ప్రార్థించారు? అతడెలా శాంతించెనో దయచేసి నాకు తెలుపండి అని పార్వతి అడుగగా గౌతముడు సమస్తము తెలిసిన పార్వతి యొక్క పరమభక్తికి మెచ్చి, దేవి పార్వతి వినుము. అగ్నిమయ రూపమైన తేజోమయ పర్వతము దగ్గరకు వెళ్ళలేక దేవతలు అరుణాచలుణ్ణి యథాప్రకారము అర్చించి ఇలా ప్రార్థించారు. అన్ని లోకములకు మేలు చేసేవాడా అరుణాచలేశ్వర, నీవు అగ్నిస్వరూపుడవే అయినా భూలోకంలో ఉండే ప్రజలకు నీవు శాంతించి ప్రకాశించుము. శుభాలనిచ్చే నిన్ను సర్వవేదములు అసౌ యస్సామ్రో అరుణవుత భభృసుమంగళ, ఈ ఎర్రని వర్ణము వాడు అన్ని శుభములను ఇచ్చువాడు అని కీర్తిస్తున్నాయి. నమస్తామ్రాయ రుణాయ శివాయ పరమాత్మనే, వేదవేద్య స్వరూపాయ సోమాయ సుఖరూపిణే అని కీర్తిస్తున్నాయి. ఈ చరాచర జగత్తంతా కూడా నీ రూపమే. సర్వప్రాణి స్వరూపముగా నిన్ను దేవతలు కొలుస్తున్నారు. వర్షమునిచ్చే మేఘములుగాను ప్రవహించు నదీ నదములుగాను నిన్ను గుర్తిస్తున్నారు. నీకు యుగాంతములో మాత్రమే జలము ద్వారా సంహారము అనగా నాశనము సరి అయినది. అగ్ని రూపంలో ఉండే పరమాత్మ అయిన నీ నుండే నీరు పుట్టుచున్నది. ఆ జలము యొక్క విచిత్ర సామర్థ్యము వలననే విచిత్ర గుణములు వైభవము కల ఈ జగత్తు పుట్టినది. ఓ మహాదేవ, కరుణాపూర్ణ, శోణాద్రినాథ, జగత్తును కనికరించి చల్లని వాడవై లోకములోని జనులు నిన్ను చేరడానికి వీలుగా ఉండుము అని వినయంగా ప్రార్థిస్తున్న దేవతల కొరకు దయతో భక్తవత్సలుడైన దేవదేవుడు వెంటనే చల్లబడి సమస్త ప్రాణులు తన దగ్గరకు చేరడానికి వీలయ్యే పర్వత రూపంతో నిలిచాడు. అప్పుడు ఆ పర్వతం నుండి పుష్కలమైన నదులు, సెలయేళ్లు పుట్టి ప్రవహించసాగాయి. వర్షముతో నిమిత్తము లేకుండా అవి ఎల్లప్పుడూ నీటితో నిండి ప్రవహిస్తున్నాయి. ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతితో అరుణాచలము ప్రకాశిస్తూ అన్ని వైపులా శివ కరుణాస్వరూపం వంటి నదులతో శోభిల్లుచున్నది. ఆ గిరి చుట్టూ దిక్పాలకులు, దేవతలు, మహర్షుల ప్రార్థన చేత అనేక తీర్థములు పుట్టాయి. ఈ విధంగా గౌతమ మహర్షి వివరించిన అరుణాచల శోభను విని పార్వతి సంతోషించి కుతూహలముతో వినయంగా, మహర్షి, లోక పావనమైన ఏ ఏ తీర్థములు పుట్టాయో వాటి గురించి నాకు మీరే తెలియజేయాలి అన్నది. ఆమె విన్నపమునకు సంతోషించి గౌతములు తాను ఇదివరకు శంకరుని నుండి విన్న ఆయా తీర్థముల పుట్టుక కథలను జగన్మాతకు ఇలా వివరించాడు. తల్లి, అరుణాచలము చుట్టూ ఉన్న తీర్థముల ఉత్పత్తిని గురించి తెలుపుతాను వినుము. ఇంద్రుడు అధిపతి అయిన తూర్పు దిశలో చాలా గొప్పదైన ఇంద్రతీర్థము కలదు. దానిలో స్నానము చేసి పూర్వము ఇంద్రుడు బ్రహ్మహత్యాదోషమును పోగొట్టుకున్నాడు. దేవాలయములో ఆగ్నేయ దిశలో ఉన్న బ్రహ్మతీర్థములో స్నానం చేసిన అగ్నిదేవుడు పరస్త్రీ సంగమ దోషము నుండి విముక్తుడయ్యాడు. యముడు అధిపతి అయిన దక్షిణమున ఉన్న యమతీర్థములో స్నానం చేసి యముడు బ్రహ్మాస్త్రము వలన కలిగిన భయమును పోగొట్టుకున్నాడు. నైరుతి దిశలో గల నైరుతి మహాతీర్థములో స్నానం చేసిన ఫలితంగా ఋషులు ప్రేత భేతాళములపై విజయము సాధించారు. పడమటి దిక్కున గల వరుణతీర్థములో వరుణుడు స్నానం చేసి తాను పోగొట్టుకున్న అస్థిపంజరమును తిరిగి పొందాడు. వాయువ్య దిశలో ఉన్న వాయుతీర్థంలో స్నానం చేసి వాయుదేవుడు జగత్తుకు ప్రాణమైనాడు. ఉత్తరమున గల సోమతీర్థములో స్నానమాచరించి
చంద్రుడు తన క్షయరోగము నుండి విముక్తుడయ్యాడు. ఈశాన్యములో విష్ణుతీర్థమున్నది, అందులో నేను విష్ణువు స్నానం చేశాము అని గౌతముడు ఇంకా ఈ విధంగా చెప్పసాగారు. పూర్వము మార్కండేయుడు శివుణ్ణి ఇలా ప్రార్థించాడు: ఓ సదాశివ, జగత్పతి, దేవాదిదేవ, ఆ అరుణగిరి సమీపములో ఎన్నో తీర్థరాజములు ఉన్నాయి. ఇవి అన్నీ కలిసి ఒకే చోట ఉండుటకు ఉపాయం ఏమైనా ఉంటే చెప్పుము అని ప్రశ్నించగా, ఉమాపతి అయిన ఈశ్వరుడు ప్రీతి చెంది ఒక ఉపాయమును సూచించాడు. వత్స, రుకండుపుత్ర, నేను ఆహారమును తీసుకున్న సమయంలో అన్ని తీర్థములు నా యందు రహస్యముగా ఉండును. అందుచేత ఇతర తీర్థములతో పనిలేదు. నాకు నైవేద్యము పెట్టిన తరువాత దేవతలతోనూ మునులతోనూ కలిసి నన్ను దర్శిస్తే సర్వతీర్థములను సేవించిన ఫలితము కలుగుతుంది అని పశుపతి మార్కండేయునకు సర్వతీర్థముల స్నానఫలమును తెలిపాడు. వ్రత, తీర్థ, తపో, దానములు, వేద, యజ్ఞ నియమాదులు, యాగముల యొక్క ఫలము శోణశైల దర్శనము వలన లభించును అని గౌతముడు వివరించాడు. అంబ పార్వతీదేవి పరమానంద భరితయై, తండ్రి గౌతమ, నీవు వినిపించిన ఈ తీర్థముల పుట్టుక, వాటి గొప్పతనము నాకు ఎంతో ప్రీతి కలిగించినది. నేను నీ సహాయంతో ఈ మహాతేజలింగము సన్నిధిలో శివుని గురించి తపస్సు చేస్తాను. ప్రశాంతమైన ఈ అగ్నిరూప పర్వతము సమస్త ప్రాణులకు శుభాలను ఇచ్చేవాడు మరియు పూజనీయుడు కదా అని అన్నది. అప్పుడు గౌతముడు పార్వతీదేవితో తన పూర్వకథను ఇలా వివరించాడు. ఒకానొకప్పుడు కైలాసములో ఉన్న నన్ను పరమశివుడు పిలిచి తీర్థయాత్ర చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. శివుని ఆజ్ఞ మేరకు నేను అనేక క్షేత్రములను దర్శించి అనేక లింగములను సేవించాను. రుద్రక్షేత్రమైన కేదారనాథము, నారాయణ క్షేత్రమైన బద్రీనాథము, కాశీక్షేత్రము, ఉత్తరాదిన గల అనేక పుణ్యక్షేత్రములను దర్శించాను. దక్షిణమున శుభప్రదమైన శ్రీశైలము, కంచి మొదలైన పుణ్యక్షేత్రములను దర్శించాను. ఋషులు, దేవతలు, గణములు, మహాయోగులు మొదలైన వారి చేత స్థాపింపబడిన అనేక లింగములను దర్శించాను. కొన్ని స్వయంభూలింగములను కూడా దర్శించాను. నేను ఈ విధంగా శిష్యులతో కలిసి అనేక క్షేత్రములను, తీర్థములను సేవించుకుంటూ శివస్మరణ గావిస్తూ తపస్సు, యజ్ఞము, యాగములను ఆచరిస్తూ భూమండలమంతా పర్యటించాను. ఈ విధంగా సంచారము చేసి నేను అరుణాచల లింగమును చేరుకున్నాను. ఇక్కడ ఉన్న సిద్ధులు, మహాత్ములు, యోగనిష్ఠులు అయిన వారు ఎందరో ఈ అరుణాచలమును సేవించుకొనుటకు గమనించాను. అప్పుడు మహాభక్తితో లింగములలో మొదట ఆవిర్భవించినది, సాటిలేని మహిమ కలది అయిన అరుణాచలుణ్ణి ఇలా స్తుతించాను. ఓ దేవా అరుణాచల, నిన్ను ప్రథమంగా బ్రహ్మ దివ్యమైన కన్నులతో దర్శించాడు. నిన్ను వేదములు అసౌ యస్తామ్రో అరుణౌత బభ్రు సుమంగళ అని కీర్తిస్తున్నాయి. నమస్తామ్రాయ చారుణాయ శివాయ పరమాత్మనే, సర్వవేద స్వరూపాయ నిత్యాయ అమృతమూర్తయే, కాలాయ కరుణార్ధ్రాయ దృష్టిపేయామృతాబ్దయే, భక్తవాత్సల్యపూర్ణాయ పుణ్యాయ పురభేదినే అని వేదములు ఎంతగానో కీర్తించాయి. ఓ దేవేశ, నీ దర్శనము సర్వఫలప్రదము. నిన్ను దర్శించని వారికి ఇతర తపస్సులతో పనిలేదు. ఈ కర్మభూమి నీ చేత పవిత్రము గావించబడినది. దేవతలందరూ నీ ఆశ్రమములో నివసించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. నేను చేసిన తపస్సులన్నీ ఫలించి నేటికి నీ దర్శన భాగ్యము కలిగినది. ఈ విధంగా ఒక పర్వత రూపంగా నిలిచిన నీ లింగము మరెక్కడా లేదు. సూర్య, చంద్ర, అగ్నితో కూడి త్రికోణములతో త్రిమూర్తి స్వరూపమై మనోహరమై అలరారుచున్నది ఈ పర్వతము. త్రిశక్తి సమన్వితమై, త్రికాల విధాయకమై, త్రిదేవాత్మకమై, త్రికోణ సమన్వితమై, మహాంత రూపము ధరించి భూమండలములో అరుణాద్రివై వెలిసావు. దర్శన మాత్రము చేత అవ్యాజ కరుణను ప్రసరించే నీవు సకల మానవులకు సమస్త భోగములను ఇస్తున్నావు. పూజలు జరుపబడని లింగములను శూన్యలింగములు అంటారు. ఈ గిరి మాత్రము ఎల్లవేళలా సర్వదేవతల చేత పూజింపబడుతున్నది. ఓ కరుణాపూర్ణ, శోణాద్రీశ్వర, మహాదేవ, సంసార సాగరంలో మునిగి ఉన్న ఈ దీనుణ్ణి కటాక్షింపుము. నీవు భక్తవత్సలుడవు కదా అని ప్రార్థిస్తున్న నన్ను చూసి అరుణాచలేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై, వత్స, నీ భక్తికి నేను సంతోషించాను. నీవు నిత్యం నా సన్నిధిలోనే నివసిస్తూ సర్వోపచారములతో నన్ను అర్చిస్తూ తపమాచరించుము. నా మాహాత్మ్యమును సర్వజీవులకు తెలియజేయుము అని అనుజ్ఞ ఇచ్చాడు. పూర్వము కైలాసములో తపస్సు చేస్తున్న నన్ను
పరమశివుడు ఇలా ఆదేశించాడు: సప్తర్షులు దేవలోకములో నిత్యము నన్ను అర్చించుచున్నారు. మహా తపశ్శాలివి అయిన నీవు ఈ భూలోకవాసులందరి శుభము కొరకు ఇక్కడ ఆగమశాస్త్ర ప్రకారము అర్చనలు కొనసాగింపుము. దేవతల చేత ఆకాశములో దివ్యమైన గొప్ప పూజ జరుపబడుచున్నది. అదే విధంగా నీవు భూమి యందు అరుణాచల పూజను జరిపింపుము. నీకు అరుణాచల మాహాత్మ్యము ఇంతకు ముందే తెలుపబడినది కదా. ఈ భూమిలో నాకు ప్రీతిపాత్రుడవైన నీవు నివసించి నా మహిమను కీర్తింపుము. ఇంతకు ముందు నన్ను పూజించిన మహాత్ములందరికంటే నీవు అధికుడవు. అందుచేత శివార్చన విధానమును అందరికీ శుభమును కలిగే విధంగా ఏర్పరచుము అని ఆదేశించాడు. ఇది అరుణాచల మాహాత్మ్యం 6వ రోజు పారాయణం సంపూర్ణం.